నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. భక్తజన సంద్రంగా శబరిమల, సాంప్రదాయ అటవీ మార్గంలో వెళ్లే భక్తులకు ప్రభుత్వం వెసులుబాటు. దూకుడు పెంచిన పవన్ కళ్యాణ్, సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన తిరుపతి ఎంపీ, ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయల వరకు సద్వినియోగపరచుకోవచ్చన్న గురుమూర్తి. తిరుపతిలో రహదారుల విప్లవం, డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి వెల్లడి. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ మరిచారు, కళా విహీనంగా తయారైన పరిసరాలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భక్తుల తాకిడితో శబరిమల కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగుతోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులతో రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచే గాక వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ఎరుమేలికి 4 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అవస్థలు పడుతున్నారు. రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. శబరిమల అయ్యప్ప పవిత్ర కొండకు వెళ్లే మార్గాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తుల రద్దీ దేవస్థానం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడంతో వసతులు సరిపోవడం లేదు. పలువురు భక్తులు ఎరుమేలు నుంచి శబరిమలకు పాదయాత్రగా పయనమవుతున్నారు. రద్దీని అదుపు చేసేందుకు పోలీసులు ఎరుమేలు వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. పంబా నుండి సన్నిధానం వరకు సాంప్రదాయ ట్రెక్కింగ్ మార్గంలో చివరకు 18 పవిత్ర మెట్లను అధిరోహించే ముందు స్వాముల కోసం పొడవాటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో స్వామివారి దర్శనానికి 12 గంటల తరబడి సమయం పడుతున్న క్రమంలో కొందరు భక్తులు స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. ఇదిలా ఉంటే శబరిమల ఆలయానికి సాంప్రదాయ అటవీ మార్గంలో ప్రయాణించే సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ముక్కుజ్జీ వద్ద, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు అజుత్తక్ కడవు నుంచి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఇంతకుముందు ఈ పాయింట్లలోకి ప్రవేశం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే పరిమితం చేయబడింది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ టికెట్ల జారీ ముగిసింది. 10 రోజులకు సంబంధించిన 4,23,500 టికెట్లను కేవలం 3 రోజుల్లోనే జారీ చేసేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ టికెట్ల జారీ ప్రక్రియ సోమవారం తెల్లవారుజామున ముగిసింది. 10 రోజులకు సంబంధించిన టికెట్లను గురువారం రాత్రి ప్రారంభించిన టీటీడీ 9 కేంద్రాలలో 90 కౌంటర్లను ఏర్పాటు చేసి 3 రోజుల వ్యవధిలో మొత్తం 4,23,500 టికెట్లను పంపిణీ చేసింది. సామాన్య భక్తులు సైతం సంతృప్తికరమైన శ్రీవారి దర్శనంతో పాటుగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనే సంకల్పంతో టీటీడీ ఉచిత SSD దర్శన టికెట్లను పంపిణీ చేసింది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆధార్ కార్డును చూపి దర్శన టికెట్లను పొందారు. వీరిలో ఇప్పటికే 1,00,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అంచనా వేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మన తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టోకెట్లు 9 చోట్ల ఇవ్వడం జరుగుతుంది. అందులో మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో 26వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఉండడం దానివల్ల 24, 23 వరకు జరిపి తీసివేయడం జరిగింది. ఈరోజు 25వ తారీఖు ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా రిపేర్ చేసుకొని పోల్స్ అవన్నీ నాటుతూ ఉన్నారు. దర్శనం దగ్గర ఇక్కడ 40,000 మందికి పైన జరిగింది. అందరూ కూడా దర్శనం ఏర్పాట్లు కూడా చేసుకొని కూడా చాలామంది వచ్చేసారు. ఇక ఏదో ఉంటే 1వ తారీఖు కొందరు ఉన్నారు, వాళ్ళు మాత్రం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మరియా తనయుడు జనించిన సుదినం, లోకరక్షకుడి జన్మదినం, విశ్వమంతా పర్వదినం. మానవాళికి శాంతి సందేశం అందించడానికి యేసు భూమిపైకి అరుదించిన రోజును క్రైస్తవులు క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా తారల కాంతిలో చర్చిలు, ఆరాధనా మందిరాలు ప్రకాశించాయి. చర్చిల ఆవరణల్లో శాంతి సందేశాలు పాటల రూపంలో ప్రతిధ్వనించాయి. రాగాలాపనతో విశ్వాసుల మది ఆనందంతో ఉప్పొంగింది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని చర్చిలు విద్యుత్ దీపాల నడుమ జిగేల్మంటూ మెరిశాయి.
క్రిస్మస్ ట్రీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. శాంటాక్లాస్ తాతయ్య పిల్లలకు మంచి మంచి గిఫ్ట్లను అందజేశారు. సోమవారం పండుగను పురస్కరించుకొని ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలతో చర్చిలు సందడిగా మారాయి. క్రైస్తవుల ఇళ్లు నక్షత్రాల కాంతులు, క్రిస్మస్ ట్రీలతో కాంతులేనుతున్నాయి. ఎంతో ఆనందంతో, అందరూ ఉత్సాహంతో చాలా సందడిగా జరుపుకునేటువంటి పండుగ. దానికి చాలా గొప్ప కారణం, పెద్ద కారణం ఒకటి ఉంది. అదేంటంటే సాక్షాత్తు దేవుడే, ఈ సృష్టి అంతటిని చేసినటువంటి దేవుడే తన పిల్లల్ని వెతుక్కుంటూ, తన పిల్లలు తాను చెప్పిన మార్గంలో బ్రతకకుండా వారు వేరేలా మారిపోయి ఉన్నారని, తాను చెప్పిన మార్గంని తొలగిపోయి ఉన్నారని ఆ కారణంతో వారిని ఎలాగైనా తిరిగి తన మార్గంలోకి తీసుకొని రావాలని ప్రయత్నం చేసి ఈ భూమి మీదకి దేవుడే మనిషి శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి ఆ గొప్ప రోజుని క్రిస్మస్గా ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. దానిలో భాగంగానే తిరుపతి నుంచి గాడ్ మినిస్ట్రీస్ అనే మా చర్చ్ నుంచి మేము కూడా చాలా చక్కగా ఈ క్రిస్మస్ని ఆయన జన్మదినంగా భావిస్తూ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రీస్తు ఎక్కడ పుట్టారు, ఎందుకు పుట్టారు, ఎప్పుడు పుట్టారు అనే దానికంటే ఆయన ఎందుకు పుట్టారనే విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు ఎందుకు పుట్టారంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆయన పిల్లలని, ప్రతి వారు భూమి మీద ఉన్న ప్రతి పిల్లలు ఆయన పుట్టించిన వారే అని తెలియజేయడానికి ఈ భూమి మీదకి వచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. టీడీపీ జనసేన పొత్తులో ఇప్పటికే తాము పోటీ చేసే స్థానాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చేశారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో వారం రోజులుగా మకాం వేసిన పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఆయా నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశాల్లో తాను ఎంపిక చేసిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీతో పొత్తులో భాగంగానే పోటీ చేయబోయే స్థానాల పరిధిలోని నియోజకవర్గాలను ఎంచుకొని పవన్ సమీక్ష జరిపారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. టీడీపీతో పొత్తులో భాగంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే అంశంపై ఒక స్పష్టత ఇవ్వనప్పటికీ పార్టీలోని ముఖ్య నేతలతో పలు అంశాలపై చర్చిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి పోరులో భాగంగా 25 నుంచి 40 స్థానాల్లో జనసేన తరపున అభ్యర్థులను నిలిపేందుకు పవన్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు 16 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పవన్ చర్చలు జరిపారు. వాటిలో అభ్యర్థులను నిలపాలన్న ఆలోచనలో ఉన్న పవన్ వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారని పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో సీట్ల పంపకాలకు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ ఒక స్పష్టతకు రాగా పార్టీ పరిస్థితిపై గత వారం రోజులుగా సమీక్షిస్తున్నారు. జనసేన పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని ఒంగోలు, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గుంటూరు వెస్ట్, తెనాలి, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని మచిలీపట్నం, అవనిగడ్డ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో కొత్తపేట, అమలాపురం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్, ముమ్మడివరం, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని భీమిలి, ఎలమంచిలి, పెందుర్తి, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో నెల్లిమర్ల నియోజకవర్గాల పరిధిలో పార్టీ తరపున అభ్యర్థులను నిలిపేందుకు పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చేశారు. అయితే ఈ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ బలం, జనసేన పరిస్థితి, వైసీపీ బలహీనతలు ఏంటన్న దానిపై పవన్ ఆరా తీశారు. గెలుపు ఓటముల విషయంలో టీడీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా ఈ స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలని కసరత్తు చేస్తున్నారు. పవన్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, సామాజిక సమీకరణాలను ఆధారంగా చేసుకొని గతం కంటే భిన్నంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని 2 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదలైన చెక్కులను అందజేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని యొక్క ప్రజలందరి ఆరోగ్యం తన బాధ్యతగా భావించి ఈరోజు ఆరోగ్యశ్రీని దాదాపు 2 లక్షల నుంచి ఏకంగా 25 లక్షల రూపాయల వరకు ఎలిజిబిలిటీగా తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరి పేదల మధ్య ఆర్థిక భారం పడకుండా ఈరోజు అలా ఆరోగ్యశ్రీలో కవర్ కానీ 1-2 జబ్బులు ఏదైనా ఉన్నా దానికి సంబంధించి కూడా తన
రిలీఫ్ ఫండ్ నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం చేస్తూ ఉండడం, అలాంటి గొప్ప సీఎం మనకుండడం మనందరికీ ఆయనకి చాలా కృతజ్ఞతలు. ఈరోజే ఒకరోజు దాదాపుగా 14 లక్షల రూపాయలని కొంతమందికి చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆయన ఆరోగ్యశ్రీ కింద వచ్చేవాళ్ళని 2 లక్షల నుంచి 25 లక్షల వరకు లిమిట్ని పెంచడం ప్రజలందరి తరపున ఆయనకి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ప్రజలందరి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 175కి 170 స్థానాలు ఆయన కోరుకున్నట్టు ప్రజలందరూ ఆయన్ని ఆశీర్వదించి మరొకసారి ముఖ్యమంత్రి వర్యులు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని తిరుపతి కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కమిషనర్ హరిత కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను పండుగ వాతావరణంలో జరిగేలా చేయాలని కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అన్నారు. నగరంలోని 102 సచివాలయాల పరిధిలోని 29 క్రీడా మైదానాల్లో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు నిర్వహించాలని తెలిపారు. ఇప్పటికే సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి టీంలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఆయా సచివాలయాల పరిధిలో మ్యాప్ అయిన క్రీడా మైదానాల్లో అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లా స్థాయి నుంచి సచివాలయాలకు క్రీడా సామగ్రి చేరిందని అన్నారు. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న చింతలచేను కాటన్ మిల్లు 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డును సంక్రాంతిలోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్న చింతలచేను కాటన్ మిల్లు 100 అడుగుల రోడ్డు పనుల్ని డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు ఆలస్యం చేయకుండా నాణ్యతను పాటిస్తూ వేగవంతం చేయాలని భూమన అభినయరెడ్డి కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ మార్గానికి మున్సిపల్ కౌన్సిల్ కులశేఖర్ ఆళ్వార్ మార్గంగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్ రోడ్లలో కల్లా అత్యంత ప్రత్యేకమైన రోడ్డుగా మిగిలిపోయేటటువంటిది కాటన్ మిల్ 100 అడుగుల రోడ్డు. ఇక్కడ డివైడరే 24 అడుగులతో రాబోతోంది. డివైడర్కి సంబంధించినటువంటి పనులు కూడా మంచి కంపెనీ చేపట్టి చూపులను ఎంతో ఆకట్టుకునే విధంగా అక్కడ దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ప్రత్యేకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల విగ్రహాలు, అలానే సుభాష్ చంద్రబోస్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఆ రోడ్డులో నిలవనున్నాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో బ్యూటిఫికేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. శ్రీనివాస సేతు వంతెన కింద రోడ్డుకు ఇరువైపులా మధ్యలో ఉన్న డివైడర్లలో రంగురంగుల పూల మొక్కలను నాటి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్న అధికారుల ఆలోచన మరింత జాప్యమవుతోంది. అది అయిపోయి దాదాపు 4 నెలల నుంచి 5 నెలలు కావస్తూ ఉంది. అది మొత్తం రేణుగుంట దగ్గర నుంచి ఇటు తిరుచానూరు దగ్గర నుంచి ఇటు మొత్తం అలిపిరి వరకు ఈరోజు మొత్తం కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ కంప్లీట్ అయినటువంటి కింద ఉన్నటువంటి దాన్ని ఎర్రమట్టి తోలేసినారు, అట్లే వదిలేసినారు. అదేవిధంగా కింద గ్రౌండ్గా ఎక్కడ కూడా సక్రమైనటువంటి పద్ధతిలో కట్టినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఉన్నటువంటి మట్టిని కూడా జనాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఎరువు తోలితే కూడా ఎరువును కూడా తీసుకోమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక గ్రీనరీగా అక్కడ ఉన్న ఆకుపచ్చలైనటువంటి దాన్ని ఒక సుందరీకరణగా ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో పూల చెట్లు పెట్టుకోవడానికి, అదేవిధంగా బాగా కనిపించడానికి అవకాశంగా ఉంటుంది. కానీ ఆ పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా తరలించేసి చెన్నైకి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు జోక్యం చేసుకొని ఆ కింద డివైడర్స్ని ఏర్పాటు చేసి దాన్ని బాగా సుందరీకరణ పేరుతో కానీ లేకపోతే పచ్చదనం పేరుతో కానీ అవి మొత్తం చెట్లన్నీ కూడా మొక్కలన్నీ కూడా నాటిస్తే చాలా బాగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్షణమే దాని చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీకాళహస్తి ముక్కంటి సన్నిధికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో భక్తులు స్వామివారి దర్శనార్థం శ్రీకాళహస్తికి తరలివచ్చారు. రద్దీ అనూహ్యంగా పెరగడంతో అధికారులు సైతం చేతులు ఎత్తేశారు. క్యూలైన్లలో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. క్యూలైన్లలో వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
క్యూ లైన్లలో తోపులాటలు జరగడంతో చంటి పిల్లల తల్లులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. స్వామివారి ఆలయం వద్ద ఉన్న క్యూ లైన్లోకి భక్తులను ఒక్కసారిగా వదలడం వల్ల తోపులాట జరిగి భక్తులు ఆహాకారాలు చేశారు. అయితే ఆలయ అధికారులు మాత్రం వీఐపీలను దర్శనానికి తీసుకువెళ్లే ఏర్పాట్లలో నిమగ్నమై సామాన్య భక్తులను పట్టించుకోకపోవడంతో గంటల కొద్దీ క్యూ లైన్లలో దర్శనానికి పడిగాపులు కాస్తున్నారు భక్తులు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు అయింది మీరు? లైన్ 200 అన్నారు. 200 కోసం కూడా సైడ్ నుంచి ఇంకెక్కడి నుంచి వస్తాం సార్? సైడ్ నుంచి వచ్చేస్తే మీరు ఎంతసేపు అయింది లైన్ లో ఉండి? ఎంతసేపు? 30 minutes అవుతుంది సార్. ఇక్కడ మా అమ్మగారు ఏమో నొక్కేస్తున్నారు. ఇక్కడ ఊరు రావాలి కదా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కాంటాక్ట్ మిట్టా ట్రావెల్స్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్ టికెట్స్ అండ్ ప్యాకేజ్ టూర్స్. ఆపోజిట్ రైల్వే పార్సల్ సర్వీస్, తిరుపతి. సెల్ నెంబర్ 9908837246. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ తెప్పోత్సవాల్లో భాగంగా సోమవారం 4వ రోజు కామాక్షి అమ్మవారు తెప్పలపై 7 చుట్లు తిరిగారు. సోమవారం రాత్రి కామాక్షి అమ్మవారు పుష్కరిణిలోని తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు తెప్పోత్సవాలను తిలకించి అమ్మవారిని దర్శించి తరించారు. రాజకీయ దురంధరుడు, పరిపాలనాధ్యక్షులు, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశం కోసం చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. దివంగత మాజీ ప్రధాని, భారతరత్న గ్రహీత వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా తిరుపతిలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ జనసంఘ స్థాపనలో ప్రముఖ వ్యక్తిగా, భారతీయ జనతా పార్టీకి వెన్నెముకగా నిలిచిన యోధులు అటల్ బిహారీ వాజ్పేయి అని కీర్తించారు. మనిషి స్వార్థం మాని స్వాభిమానాన్ని అలవర్చుకోవాలని చాటి చెప్పిన గొప్ప పాలనాదక్షులని కొనియాడారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము వారి యొక్క ఆలోచన ప్రకారంగా జరుగుతుంది. సో అంత్యోదయ అనే ఒక స్కీమ్ని దీనదయాళ్ ఉపాధ్యాయ గారితో వీరు పనిచేయడము, వారి దగ్గర నుంచి తీసుకునేటువంటి స్ఫూర్తితో ఈరోజు స్వర్ణ చతుర్భుజి కానీ, నదుల అనుసంధానం కానీ, వారి యొక్క కళలు, ఆ కళలు నిజం చేస్తూ భారతదేశం సమగ్రంగా అభివృద్ధి జరగాలి, దేశ విదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి జరగాలని వారు ఆకాంక్షించారు. ఆ దిశగా పనిచేశారు. ఆ రోజు జరిగిన అభివృద్ధే కాకుండా ఈ రోజు జరుగుతున్న ప్రతి అభివృద్ధి కూడా నరేంద్ర మోడీ గారు చేపట్టిన ప్రతి కార్యము విశ్వగురువుగా గురుస్థానంలో భారతదేశాన్ని నిలిపే ప్రతి కార్యక్రమం కూడా ఆయన కన్న కలలే. భారతదేశానికి ఎన్నో సేవలు ఆయన ఈరోజు మనకు అందించారు. అన్నింటిలో ఉన్న సారాంశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి, దేశం ఎప్పుడూ సుభిక్షంతో ఉండాలని కలలు కన్నారు. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన అయితే కలను కన్నారో ఈరోజు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా తిరుపతిలోని ఈరోజు నార్త్ మండలంలో అన్నదాన కార్యక్రమం మా సాంస్కృతిక ఈరోజు మనం సుఖమయమైన ప్రయాణం రోడ్లో చేస్తున్నామంటే దాని ఘనత వాజ్పేయి గారికి. ఈరోజు ఆయన జయంతి తరపున ఆయన స్మరించుకుంటూ మా పార్టీ సెంట్రల్ ఆదేశాల ప్రకారం దేశం మొత్తం ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఈరోజు ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి అలాగే మన పార్టీ జెండాని ఆవిష్కరించమని చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా మేమందరూ కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వినూత్నమైన విగ్రహాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి నగర ఆధునీకరణ పనుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో అందమైన, ఆకర్షణీయమైన విగ్రహాలను ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బాలాజీ కాలనీ కూడలిలో మ్యూజిక్ కళాశాల ఉండడం, అటు పక్కనే క్యాంపస్ స్కూల్ ఉండడంతో వాటికి సంబంధించిన అందమైన విగ్రహాలను ఏర్పాటు చేశారు.
డోలు, మృదంగం, తబల, సన్నాయి, హార్మోనియం, వయోలిన్, సాక్సోఫోన్ వంటి వాయిద్యాలను అందంగా ఏర్పాటు చేశారు. అలాగే మరోవైపు బాలబాలికలు పుస్తక పఠనం చేసే విగ్రహం వాహన చోదకులను, పాదచారులను ఆకట్టుకుంటున్నాయి. అంగన్వాడీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ICDS కార్యాలయం వద్ద CITU, IFTU, AITUC అనుబంధంగా ఉన్న అంగన్వాడీ కార్మికుల సంఘం రోజుకో విధంగా వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. మెయిన్ వర్కర్ అయినా మినీ వర్కర్ అయినా అదే పని, కానీ వీళ్ళకి 7,000, 4,500 తక్కువ. ఇది శ్రమ దోపిడీ కదా? దీన్ని ఎవరైనా సహిస్తారా? ధరల మీద ధరలు పెంచి ప్రజలు నట్టులు విడిస్తుంది. ఈరోజు మొత్తము ఉప్పు, పప్పు, కిరసనాయిలు, పెట్రోల్, గ్యాస్, ప్రతి ఒక్క వస్తువు అక్కడ మోడీ, ఇక్కడ కేడి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలుసుకొని పెంచి నెత్తి మీద పంటలు వేసా. ఈరోజు ధరలు పెంచేంత ఉత్సాహం జీతాలు పెంచమంటే మాత్రము ఏమాత్రం మీరు బాధ్యత రహితంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి పెరిగే ధరలకు అనుగుణంగా వెంటనే జగన్మోహన్ రెడ్డి జీతాలు పెంచాలి, లేదంటే ఈ యొక్క ప్రభుత్వం భరతం పడతాము. CIT తరపున, అన్ని సంఘాల తరపున అంగన్వాడీ డిమాండ్లు పరిష్కారం కోసం వేచి చూస్తా ఉన్నారు. ఈరోజు ఏపీలో బీజేపీ కథ మళ్లీ మొదటికొచ్చింది. 2014లో లాగా పొత్తుల బాట పట్టాలా, 2019 ఎన్నికల్లో మాదిరి ఒంటరి పోరు చెయ్యాలా అనే సందిగ్ధంలో ఉంది కాషాయ పార్టీ. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించాయి, అధికారాన్ని పంచుకున్నాయి. ఆ తర్వాత విభేదాలతో రామ్ అనుకుంటూ 3 పార్టీల కూటమి 3 ముక్కలైంది. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 విడివిడిగా పోటీ చేసి చావు దెబ్బతిన్నాయి, ఘోర ఓటమిని చవిచూశాయి. దీంతో మళ్లీ 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలనే ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కూటమి కట్టే విషయంలో రాష్ట్ర నాయకుల అభిప్రాయం కోరింది. ముఖ్యంగా 2014 తరహాలో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రతిపాదన చర్చకు వచ్చింది. పొత్తుల గురించి ముందు రాష్ట్ర నాయకత్వం మదిలో ఏముందో తెలుసుకోవాలని అధిష్టానం ఆరా తీసింది. ఇప్పటికే ఏపీ నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు కోరుకుంటోందని రాష్ట్ర నేతలు కేంద్ర నాయకత్వానికి చెప్పినట్లు సమాచారం. మరోవైపు బీజేపీకి 5 నుంచి 6 లోక్సభ సీట్లు, 10 నుంచి 12 అసెంబ్లీ సీట్లు టీడీపీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పొత్తు కుదిరితే 8 నుంచి 10 వరకు లోక్సభ సీట్లు ఆశించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజన, జీవీఎల్ వంటి వాళ్లు టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్దామంటున్నారని సమాచారం. పార్టీలోకి వచ్చిన కొత్త కాపులు పొత్తుల కోసం తహతహలాడుతుంటే పార్టీనే నమ్ముకుని ఉన్న పాత కాపులు మాత్రం ఒంటరి పోరుబాట పట్టాలనుకుంటున్నారట. అయితే ఏపీలో పొత్తులపై అంతిమ నిర్ణయం జాతీయ నాయకత్వమే తీసుకుంటుందని జీవీఎల్ వంటి నేతలు చెబుతున్నారు. ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావించే బీజేపీ అగ్రనేతలు కీలక నిర్ణయాలను అప్పుడే తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఏపీలో బీజేపీ పొత్తులతో వెళ్తుందా లేక ఒంటరిగా వెళ్తుందా అనేది సంక్రాంతి తర్వాతే తేలే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాతే ఈ సస్పెన్స్ కు తెరపడే అవకాశం ఉంది. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడారని, అలాంటి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లకముందే పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు, CITU నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు ఏమి మాకు అభిగాలు యుగాలు అవనేలా అయ్యా, మేము గుడ్డు సేకరణ చేస్తున్నాము. కరోనా కాలంలో వాళ్ళు చేసిన సేవలు వెలగట్టలేంది, ఎంతైనా కూడా ప్రశంసించిన తీరదు. వాళ్ళు ప్రాణాలు దిగిచ్చి జనం ప్రాణాలు కాపాడినారు. పారిశుద్ధ్యం అంతా కూడా క్లీన్ చేసినారు. కంటు రోగాలు రాకుండా శుభ్రంగా ప్రతి మున్సిపాలిటీని ఉంచినారు. అందుకనే ఏంటంటే మాకు న్యాయమైన కోరికలు, పెద్ద కోరికలు కాదు. అందుకనే 123 మున్సిపాలిటీలో రేపటి నుంచి సమ్మె ప్రారంభమవుతుంది. ఏదో ఉన్నట్టుండి చేసే సమ్మె కాదు. అనేక దఫాలుగా అనేక చర్చలు కూడా జరిగినాయి గతంలో. అదేవిధంగా కలెక్టరేట్ ధర్నా, అక్కడ ఉంటే ఎంఆర్ ఆఫీసు ధర్నా, మున్సిపల్ ఆఫీసుల ధర్నా, రకరకాలు కూడా గతంలో బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రులు, ఆదిమూల రమేష్, ఆమెపై శ్రీలక్ష్మి ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళంతా కూడా అనేక చర్చలు జరిపారు. గత చర్చల్లో జరిగిన అంగీకారం కొద్ది నిమిషాలు కూడా జీవో ఇంతవరకు ఇలా
ఖచ్చితంగా మేము సమ్మెలోకి పోతున్నాం. సమస్య పరిష్కారం అయితేనే తప్ప మేము తిరిగి విధుల్లో చేరమని చెప్పి ముఖమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా తిరుపతి నగరంలో కూడా రేపటి నుంచి కార్మికులందరూ సమ్మెలోకి పోబోతున్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎవరు కార్మికులు విధుల్లోకి పోరు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కారం చేస్తే కొంత బాగుంటుంది. లేదంటే ఈ మొత్తం కూడా మున్సిపల్ కార్మికులు కానీ ఒక వారం రోజులు కానీ పోరాటంలోకి ఉన్నారంటే మొత్తం కూడా వీధులన్నీ కూడా గబ్బు కొట్టుకుని పడుస్తాయి. ప్రజలందరూ అనారోగ్య పాలవుతారు, రోడ్లో తిరగలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిపైన అన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇప్పటికి చూస్తున్న రాష్ట్రంలో అనేక పోరాటాలు చేస్తున్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,820 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,821 రూపాయి. వెండి 1 కేజీ ధర 75,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 77 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భక్తజన సంద్రంగా శబరిమల, సాంప్రదాయ అటవీ మార్గంలో వెళ్లే భక్తులకు ప్రభుత్వం వెసులుబాటు. దూకుడు పెంచిన పవన్ కళ్యాణ్, సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన తిరుపతి ఎంపీ, ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయల వరకు సద్వినియోగపరచుకోవచ్చన్న గురుమూర్తి. తిరుపతిలో రహదారుల విప్లవం, డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి వెల్లడి. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ మరిచారు, కళా విహీనంగా తయారైన పరిసరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.